నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవోభవ మహాకుంభమేళ ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుత ఆధ్యాత్మిక యాత్ర. కుంభమేళా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కుంభమేళాకు వెళ్లేందుకు ముందస్తుగా ఎన్నో ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ కుంభమేళా జరిగే ప్రత్యేక నదీ సంగమ తీరాలైన త్రివేణి సంగమంలో ముఖ్య రాసులు సంచరించే ముహూర్తాలలో స్నానమాచరించాలని ఎదురుచూస్తారు. ఎన్నో జన్మల పాపభీతిని హరించి మోక్షాన్ని ప్రసాదించి ఈ మహా కుంభమేళా అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, అసలు ఏ రాసుల్లో ఏ నదుల్లో ఏ సమయానికి స్నానమాచరించాలి, దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలలో ఈ కుంభమేళాను నిర్వహిస్తారు, కుంభమేళాకు ఎలా వెళ్ళాలి అనే అనేక విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అమృతాన్ని పొందాలని జరిగిన పోరాటంలో ఆ కుంభం అంటే కుండ నుంచి విష్ణువు 4 చుక్కల అమృతాన్ని భూమిపై 4 ప్రదేశాలలో జారవిడిచాడట. అలా ఆ అమృతపు బిందువులు పడ్డ ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందువల్ల ఈ ప్రదేశాలను కుంభమేళా జరపడానికి ముఖ్య ప్రదేశాలుగా అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళాను నిర్వహిస్తారు. గ్రహాల కదలిక కూడా కుంభమేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు అయిన సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్ లో, గురు సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లో, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళాను నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడి స్థానాల ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు తరలివస్తారు. ఇలా అమృతం విడవబడిన నదీ జలాలలో మానవులు పుణ్యస్నానం ఆచరిస్తే తమ పాపభీతి నుంచి అమరత్వాన్ని పొందుతారని విష్ణువు వరమిచ్చాడని పురాణ కథనం. అంతేకాదు ప్రపంచ సృష్టికి ముందు ఇక్కడ అశ్వమేఘయాగం చేశారని నమ్ముతారు. బ్రహ్మేశ్వర ఆలయంతో పాటు యాగానికి చిహ్నంగా ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ దర్శనమిస్తుంది. ఈ యాగం కారణంగా మహాకుంభానికి కూడా విశేష ప్రాధాన్యత కలిగింది. ఇక కుంభమేళాను 5 రకాలుగా వర్ణించారు. మహాకుంభమేళా, పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, కుంభమేళా, మాఘ్ కుంభమేళా. మహాకుంభమేళా ఈ కుంభమేళాను అలహాబాద్ లో గల ప్రయాగ్రాజ్ లో మాత్రమే నిర్వహిస్తారు. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే సంఘటన. ఇది ప్రతి 144 సంవత్సరాలకు లేదా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వస్తుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది భారతదేశంలోని అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని వంటి 4 ప్రదేశాలలో జరుగుతుంది. దీనిని ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి ఆయా రాసులకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఇక అర్ధ కుంభం అంటే సగం కుంభం, అంటే 12 సంవత్సరాల వ్యవధిలో సగం అని అర్థం. కాబట్టి భారతదేశంలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు అలహాబాద్ లోని 2 ప్రదేశాలలో మాత్రమే దీనిని నిర్వహిస్తారు. అలాగే కుంభమేళా 3 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే దీనిని కుంభమేళా 4 వేర్వేరు ప్రదేశాలైన ఉజ్జయిని, అలహాబాద్, నాసిక్ మరియు హరిద్వార్లలో నిర్వహిస్తారు. ఇక ఆఖరుగా మాఘ్ కుంభమేళా, దీనినే మినీ కుంభం అని కూడా పిలుస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి అలహాబాద్ లో మాత్రమే నిర్వహించబడుతుంది. దీనిని హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది అంటే 2025లో మహాకుంభమేళా లేదా పూర్ణ కుంభమేళాగా పిలువబడే అతిపెద్ద జాతరను ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తున్నారు. ఈ మహాకుంభమేళా దాదాపు 30 నుండి 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తజనం తరలివస్తారు. 2025లో జరిగే మహాకుంభమేళా జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధియోగం ఏర్పడడం చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టంగా చెబుతున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే 2025 జనవరి 13 పుష్య పూర్ణిమతో మొదలై 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య,
ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 4 అచల నవమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు పుణ్య నదులలో మహాకుంభమేళా నిర్వహించనున్నారు పండితులు. భారతదేశంలోని 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి, గోదావరి ఒడ్డున నిర్వహించబడే నదులలో పుణ్య స్నానాలను ఆచరిస్తారు. ఇతర కుంభమేళాలతో పోలిస్తే అలహాబాద్, ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద జరిగే కుంభమేళా చాలా పెద్దది. ఆ భగవంతునికి ధూప దీప నైవేద్యాలతో పవిత్రమైన నీటిలో వేదాలు, శ్లోకాలు, మంత్రోచ్చారణల మధ్య ఈ కర్మ స్నానాలను ఆచరిస్తారు భక్తులు. ఇటువంటి గొప్ప మహాకుంభమేళాలో చుక్క నీటిని చిలకరించుకున్న అన్ని పాపాలు తొలగిపోతాయని, జీవితంలోని కలిగే కష్టాలు, తీరని బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే మేళా వస్తుందంటే చాలు జాతి, కులం, మతంతో సంబంధం లేకుండా మహాకుంభమేళాలో పుణ్య స్నానాన్ని ఆచరిస్తారు భక్తులు. ప్రజలు స్వచ్ఛమైన మనస్సు, ధర్మబుద్ధితో ఇక్కడికి వస్తారు. వివిధ మతాలు, ప్రాంతాలకు చెందిన సన్యాసులు, సాధువులు, కళాకారులు కుంభమేళాలో పాల్గొంటారు. ఈ సాధువుల చేతుల్లో త్రిశూలాన్ని కలిగి ఉండడం, మేళా సమయంలో అరుస్తూ ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. తలపై బూడిద మరియు 3 కాళ్ల తిలకం ధరించి నాగసాధువులు నగ్నంగా ఉండి గుహలలో నుంచి సామాన్య జనంలోకి విన్యాసాలు చేసుకుంటూ వచ్చి ఆశ్చర్యపరిచి మేళా అనంతరం మాయమైపోతారు. మరి ఇంతటి విశిష్టత కలిగిన కుంభమేళాను మీరు కూడా చూసి తరించాలనుకుంటే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు ఒక్క ఫోన్ కాల్ చేసి మీ టూర్ ను బుక్ చేసుకోండి. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి. మీరు మా ఛానల్ ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.